మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ HTML5 ట్యాగ్స్ రిలేటెడ్ ఆడియో అండ్ వీడియో ట్యాగ్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఒకవేళ నువ్వు నేర్చుకోకపోతే కనుక ఆ వీడియో చూడు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చూసేసి ఈ వీడియో చూడు ఓకేనా. ఈరోజు మనము యాక్సెసిబిలిటీ గురించి నేర్చుకున్నాం. యాక్సెసిబిలిటీ అంటే ఏంటి, అసలు యాక్సెసిబిలిటీ వల్ల యూజెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం, ఓకేనా. యాక్సెసిబిలిటీ అంటే ఏంటంటే జనరల్గా కొంతమంది బ్లైండ్ పీపుల్ ఉంటారు, కొంతమందికి కళ్ళు కలర్ విజన్ కనిపించదు, ఓకేనా. కొంతమందికి చెవుడు ఉంటుంది, ఓకేనా. కొంతమంది ఫుల్ బ్లైండ్గా ఉంటారు, ఓకేనా. అయినా కూడా వాళ్ళని మన వెబ్సైట్ యూజ్ చేసేలాగా చేస్తే అప్పుడు మన వెబ్సైట్ యాక్సెసిబుల్గా ఉన్నట్టు మీనింగ్. అర్థమైందమ్మా? దిస్ ఈజ్ వాట్ మీనింగ్, ఓకేనా. మన వెబ్సైట్ని విజబులీ బ్లైండ్ పీపుల్ కానీ, ఫుల్ బ్లైండ్ పీపుల్ కానీ, లేకపోతే చెవులు వినిపించని వాళ్ళని కానీ వాళ్ళు ఎలా యూజ్ చేయగలుగుతారు మరి? అలా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం మన అప్లికేషన్ని అంటే, మనకి కొన్ని రకాల సిమాంటిక్ ట్యాగ్స్ ఉంటాయి, ఓకేనా. ఆ ట్యాగ్స్ని వాడడం వల్ల స్క్రీన్ రీడర్స్ అవి రీడ్ చేసి వాళ్ళకి ప్రాంప్ట్ లాగా చెప్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు విజబుల్లీ బ్లైండ్ పీపుల్ కూడా దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు కీబోర్డ్ నావిగేషన్స్ కూడా వాడతారనమాట. కీబోర్డ్లో కొన్ని నావిగేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ట్యాబ్ కొడుతూ ఉన్నాం అనుకోండి, ఒక ఫోకస్ అనేది ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది కీబోర్డ్ నావిగేషన్స్ ఎనేబుల్ చేయడం అనమాట. ఇంకా మూడోది వచ్చేసి అసెప్టివ్ టెక్నాలజీస్ అంటారు. ఇప్పుడు విజబుల్లీ బ్లైండ్ పీపుల్ దేని మీద రిలే అవుతారు, ఓకేనా. వాళ్ళకి హియరింగ్ మీద డిపెండ్ అవుతారు కదా. సో మనము కీబోర్డ్ నావిగేషన్ జరిగినప్పుడల్లా మనము ప్రాంప్ట్ ఇస్తూ ఉంటాం అనమాట యూజర్స్కి. అప్పుడు అది విని ఓకే మనం ఈ ఎలిమెంట్ దగ్గర ఉన్నాం, మనం ఈ ఎలిమెంట్లో ఎంటర్ చేయాలి అని యూజర్కి అర్థమవుతుంది అనమాట. ఇలా యూజ్ చేసేలాగా చేయడాన్నే మనము యాక్సెసిబిలిటీ ఎనేబుల్ చేసినట్టు అనమాట మన వెబ్సైట్కి, ఓకేనా. అక్కడ ఆల్రెడీ మనకి సిమాటిక్ హెచ్టిఎంఎల్లో ఉన్న ట్యాగ్స్ అన్ని యూజ్ చేయాలి, వాటితో పాటు కీబోర్డ్ నావిగేషన్స్ని ఎనేబుల్ చేయాలి, అండ్ దాంతోపాటు అసెప్టివ్ టెక్నాలజీస్ని కూడా ఎనేబుల్ చేసామనుకో అప్పుడు మన వెబ్సైట్ పర్ఫెక్ట్గా యాక్సెసిబుల్గా ఉన్నట్టు అనమాట, ఓకేనా. మనం యాక్సెసిబిలిటీ మీద కూడా రెండు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ విన్నాం, ఓకేనా. ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసేసి వాట్ ఈస్ యాక్సెసిబిలిటీ అని అడుగుతారు దానికి నువ్వు ఆన్సర్ ఏమని చెప్పాలి? డిజైనింగ్ వెబ్సైట్స్ దట్ ఆర్ యూజబుల్ బై పీపుల్ విత్ డిసెబిలిటీస్ అని చెప్పావనుకో దట్ ఈస్ వాట్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. వై ఆల్ట్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ ఫర్ అని అడుగుతావు అనుకో అప్పుడు నువ్వు ఆన్సర్ ఏమని చెప్తావు? ఇట్ హెల్ప్స్ స్క్రీన్ రీడర్స్ అండ్ ప్రొవైడ్స్ ఫీడ్బ్యాక్ టు ద యూజర్ అని చెప్పొచ్చు ఓకేనా.